ఈ ప్రపంచంలో రాజులు వచ్చారు, మహారాజులు వచ్చారు, పూర్తి ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నటువంటి శ్రీమంతులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, పుణ్యపురుషులు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చారు, మేధావులు వచ్చారు, విద్యావంతులు వచ్చారు. కానీ ఎవ్వరు కూడా ఉండలేదు. ప్రతి ఒక్కరూ కూడా చనిపోయారు. గ్రహం బెల్, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా చనిపోయారు. స్టీఫెన్ హాకిన్స్ ఎవరైతే ఉన్నారో, మనిషి చనిపోకుండా ఉండడం కోసము నేను మందును కనిపెడతాను అన్నాడు. అన్న తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. ఎవ్వరు కూడా ఈ మరణం ముందు నిలవలేకపోయారు. సోదరా, ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణి శాశ్వతంగా జీవించి ఉండేలాగా చేయలేదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు వచ్చినటువంటి ఎవ్వరు కూడా శాశ్వతంగా లేరు, ప్రవక్త వారు కూడా శాశ్వతంగా లేరు. ఇలా ఎవరికైనా శాశ్వతమైన జీవితం దొరికేది ఉంటే అది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దొరికేది. కానీ వారికి కూడా దొరకలేదు.